గత ఏదైతే జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉందో ఆ సర్కారులో సంక్షేమ పథకాలు అందించడంలో కీలక పాత్ర పోషించిన వారు వాలంటీర్లు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే వాలంటీర్లంతా కూడా తమల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, తమకు ఏదైతే 10,000 రూపాయల వేతనం ఇస్తామని హామీ ఇచ్చారో ఆ వేతనాన్ని అందించాలని, తప్పనిసరిగా తమ పట్ల వివక్షతని మానుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడలో కూడా వారి ఆందోళన కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. వాలంటీర్లు నాయకులతో మాట్లాడి వారి ప్రధానమైన డిమాండ్స్, వారి ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, వాలంటీర్లుగా మీరు గత ప్రభుత్వంలో చాలా సేవలు అందించారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం కొనసాగించలేదు, మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఇంతకుముందు జీవో లేదు లేని బిడ్డకి పేరెలా పెట్టాలి అంటున్నారు సార్. అక్కడ బిడ్డలేడేమో, ఇక్కడ చాలా మంది బిడ్డలు ఉన్నారు. 2,60,000 మంది బిడ్డలు ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు సార్, అక్కడ కనిపించట్లేదేమో మీకు? కొంచెం కళ్ళు తెరిచి చూడండి సార్, సొసైటీలోకి కళ్ళు తెరిచి చూడండి. మేము సేవలు చేసామో లేదో అని చెప్పి చూడండి. ఒకసారి బయటికి రండి సార్, బయటకు వచ్చి జనాల్లోకి వచ్చి మీకు వాలంటీర్ కావాలా లేదని మీరు అడగండి సార్. అడగకుండా మీ అంతటి మీరే క్యాబినెట్లో కూర్చుని జీవో లేదు అనడం కూడా కరెక్ట్ కాదు సార్. మాలో బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. మేము గవర్నమెంట్కి సేవ చేయడానికి వచ్చాము. అందుకని మేము ఒకవేళ మేమే గెలిపించుకోవాలనుకుంటే జగన్ గారినే గెలిపించుకుంటాం కదా సార్. మేమందరూ ఇంటింటికి వెళ్ళి జగన్ గారికి వేయండి మేము అనలేదు. మేము సేవలు చేసాం, గవర్నమెంట్కి సేవలు చేసాము. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది సార్. ఎన్నికల్లో మీకు హామీ ఇచ్చారు, 10,000 వేతనం ఇస్తామని చెప్పాను కూడా. ఆ హామీ ఇవ్వకపోగా మిమ్మల్ని తిరిగి విధుల్లో కూడా తీసుకోవట్లేదు. హామీ అనేది మేము అడగలేదు సార్. అడగకుండానే అమ్మ ఉగాది కానుక మీరు మా మానసపుత్రికలు అది అని చెప్పేసి మాకు 10,000 చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆ 10,000 కాదు సార్, కనీసం 5,000తో మాకు రన్ చేయండి సార్. ఫ్యామిలీస్ అన్ని రోడ్డు మీద పడిపోయినాయి, చిన్న పిల్లలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చాం సార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీయే కదా, మా ఆడపిల్లలు మా ఆడపడుచులు అన్యాయం జరిగితే ముందుంటాము అని చెప్పేసి అన్నారు కదా. ఇదే అన్యాయమే కదా సార్. రోడ్డు మీద పడేయడం కూడా ఒక రకంగా అన్యాయమే సార్. ముందుకు రండి, డిప్యూటీ సీఎం గారు వినండి సార్ ఒకసారి. మీరే కదా సార్ చెప్పారు ఆడపిల్లలకు ప్రాబ్లం అయితే ఉంటామని చెప్పి. రండి సార్. వరదలు ఎలా యూజ్ చేసుకున్నారు సార్ మమ్మల్ని? కనీసం మాకు ట్రావెలింగ్ కూడా ఛార్జెస్కి డబ్బులు లేవు. విజయవాడలో కూడా మేము ఉన్నాము, వరదలు మేము ఫేస్ చేసాము. ఆ ఫేసింగ్ చేస్తూ కూడా మేము వెళ్ళి సేవ అనేది చేసాము. కనీసం ఒక పూట తినడానికి కూడా మాకు కష్టమైపోయేది. అప్పుడు మీరు ఎలా సార్ మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటారు? అమ్మ మీరు చెప్పండి, ఏదైతే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వ్యవస్థలో మీరు లేరని అసెంబ్లీ సాక్షిగా అసలు వాలంటీర్లు వ్యవస్థలో లేరని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మీకు సంబంధించిన జీవోలు కూడా ఇష్యూ అయ్యాయి, కానీ ప్రస్తుతం వ్యవస్థలో లేరని చెప్తున్నారు. అసలు మిమ్మల్ని వ్యవస్థలో లేరు అంటే మరి ఇప్పుడున్న సెక్రటరీస్ ఎలా వాడుకుంటున్నారండి వాలంటీర్ అన్న పేరు ఎలా వాడుతున్నారు? అక్కడ వారు మాకు ఫోన్ చేసి ఏమండి మీకు జోనల్ కమిషనర్ నుంచి ఫోన్ వచ్చింది, మీకు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీరు చెయ్యాలి అని అంటున్నారు. వ్యవస్థే లేదన్నప్పుడు వాలంటీర్లు ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఈరోజు ఎన్పిసిఐ కానీ లేకపోతే జియో ట్యాగింగ్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి ఏ డోర్ నెంబర్లు ఎవరు ఉంటున్నారో, ఏ సార్ నేమ్తో ఎక్కడ ఉంటున్నారో కొంతమందికి స్టిల్ ఇప్పటికీ తెలియదు. వాలంటీర్లు వాడుకున్నారు. మేము రాము అంటే మీకు పైనుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది అన్నారు. వ్యవస్థలో లేనప్పుడు మరి వాలంటీర్స్ ఇప్పుడు ఎలా గుర్తొస్తున్నారండి గవర్నమెంట్కి? మేము వ్యవస్థలో లేము, ఏ చోట లేము. ఒకసారి చూపించమనండి, మా క్లస్టర్స్ రమ్మనండి ఒకసారి. ఒకవేళ ప్రభుత్వం స్పందించిన పక్షంలో మీరు ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం? మేమైతే నిరసన దీక్షకు రెడీ అయిపోయాం సార్. వాలంటీర్లు అందరూ ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సార్, ఇక్కడ కాదు. మేము ఈరోజు కొద్ది మందిగా ఉన్నామేమో, 2,60,000 మందితో మేము ప్రతి చోట నిరసన దీక్షకు దిగుతాం సార్ ఖచ్చితంగా. ఇది మాత్రం సీరియస్గా తీసుకుంటాం మేమందరం. ఎందుకంటే మీరు ఇస్తా అన్నదాన్ని మేము అడుగుతున్నామండి. మీరు అన్నారు మొన్న క్యాబినెట్ మీటింగ్లో అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ ప్రజావేదికలో పెట్టిన చోట కూడా అన్నారు, పరిశీలిస్తాం, ఆలోచిస్తాం, కొనసాగిస్తాం. ఏంటండి 6 నెలలు పట్టిందా మీరు పరిశీలించడానికి మా వ్యవస్థ గురించి? మేము చేసిన 5 సంవత్సరాలు సర్వీస్ ఇదేనా అండి మీరు పరిశీలించింది మమ్మల్ని? రైట్. ఇంకా కొంతమంది ఉన్నారు వాలంటీర్లు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి, ఆ రోజున మీరు పెన్షన్లు అందించడంలో కానీ ఇతర పథకాలు అందించడం కానీ ఎర్లీ మార్నింగ్ 4కే వెళ్ళి ఇంటి ముందు నుంచి పెన్షన్లు అందించిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం మిమ్మల్ని పూర్తిగా మీరు ఎందుకు పనికిరారు, మీ వ్యవస్థ లేదు అన్నట్లుగా మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వం. పెన్షన్లు మేమే ఇచ్చామండి. చాలామందికి డేటా తెలియదు. పెన్షన్లు మేమే ఇచ్చాము. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆపేశారు. అప్పటి నుండి పెన్షన్లు ఇవ్వటం కానీ పోతే సర్వేలు కానీ వాళ్ళేది. ఈ మధ్య కొన్ని లింకులు తెలియదని కూడా ఫోన్లు చేసి అడిగారు చాలామంది. అంటే క్లస్టర్ నుండి మాకు కూడా కాల్స్ వస్తున్నాయి, ఏంటంటే మిమ్మల్ని తీసారా ఉంచారా మాకు అర్థం కావట్లేదు, మేము నిలబడాలంటే ఇబ్బందిగా ఉంటుంది, మరి మేము ఏం చేయాలని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకరితో కూడా మాట్లాడదాం. అమ్మ మీరు అసలు ప్రధానంగా ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు వాలంటీర్లుగా? అంటే
ఇప్పటి వరకు పబ్లిక్ అంతా వాలంటీర్స్ ఉంటే బాగుంటుంది అనేసి ప్రతి ఒక్కళ్ళలో నుంచి వచ్చిందే ఇది. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సడన్గా వెళ్ళి వాళ్ళని ఏదైనా ఆధార్ కార్డు కానీ ఏదైనా అడిగితే అమ్మ ఒకప్పుడు నువ్వు వచ్చేదానివి ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు, మేము వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా డేటా అన్నది, మేము చెప్పచ్చా చేయకూడదా, నువ్వెందుకు రావట్లేదు వాళ్ళు ఎందుకు వస్తున్నారు అన్న క్వశ్చన్స్ ఫస్ట్ మాకు కాలింగ్ వస్తుంది. పబ్లిక్ అన్నది ప్రతి వాలంటీర్ కావాలి అని నేను అడిగిందే. పవన్ కళ్యాణ్ సార్ కూడా చెప్పారు కదా, అక్క చెల్లమ్మలు ఖచ్చితంగా నేను ఇస్తాను 10,000 గౌరవ వేతనం అనేసి చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు సార్ తీసుకొని రావట్లేదు? వాలంటీర్స్ అసోసియేషన్, రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గోవిందరాజులు మనతో ఉన్నారు. ఈ ఉద్యమాలన్నింటినీ కూడా దగ్గరుండి ఆయనే వాలంటీర్లకి మద్దతుగా నిలబడి కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఆయనతో మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, ఏదైతే వాలంటీర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు, విజయవాడలో ఏదైతే రాజధాని ప్రాంతానికి కీలకంగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా రోజు మీరు ఉద్యమాలు చేస్తున్నారు. రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటి? మేము ఒకటే ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుకునేది చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం గారిని, వ్యవస్థ ఉంది, వ్యవస్థలో వాలంటీర్లు లేరు అని ఎలా అనగలుగుతున్నారా అని మేము అడుగుతున్నాం వాళ్ళని. సూటి ప్రశ్న అనమాట. అది సరైన పద్ధతి కాదు కదా. మేము గత 5 సంవత్సరాల నుంచి సేవలు చేసేటప్పుడు మీ అందరికీ మీరే దీని మీద విషపరిచయాలు చేశారు, వీళ్ళు ఏదో చేస్తున్నారని చేస్తున్నారని. తర్వాత అదేం కాదు అని తెలుసుకొని మీరు బాగా సేవలు చేస్తున్నారు, మిమ్మల్ని మీ నాయకుడు మిమ్మల్ని మానస పుత్రికలా వాడుకుంటున్నాడు తప్ప మీకు న్యాయం చేయట్లేదు, మీకు ఉద్యోగ భద్రత మేమే కల్పిస్తాం, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పింది మీరు. మేమేం అడగలేదు కదా వాలంటీర్లుగా కావాలని చెప్పి. మీరు అడిగిన తర్వాత మీ మాటను నమ్మి రాష్ట్ర అభివృద్ధి మీతోనే ఆధారపడిందని మేము కూడా నమ్మాం కాబట్టి వాలంటీర్లు అయినటువంటి మేమందరం కూడా మీకు సపోర్ట్ చేయబట్టే కదా ఈరోజు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయబట్టే కదా 164 స్థానాలతో బలంగా మీరు వచ్చారంటే మేము సపోర్ట్ చేయలేదంటారా? అంటే ఉగాదికే మిమ్మల్ని తీసుకుంటామని చెప్పినటువంటి సందర్భం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలు గడిచిపోతుంది. అసలు వాలంటీర్ని తీసుకుంటారని అనుకుంటున్నారా మీరు వ్యవస్థలోకి? తీసుకుంటామని ఇప్పుడు మాట ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారండి. మా పవన్ కళ్యాణ్ అన్నగారు సనాతన ధర్మం చెప్తారు కాబట్టి సనాతన ధర్మంలో మేము కూడా ఈ మధ్య తిరిగేసే క్రమంలో రాముడిది చదివాను అనమాట. రామాయణం చదివే క్రమంలో నాకు ఒక స్టోరీ గుర్తుకొచ్చింది. ఒక ఉడత మన ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కలిసి సముద్రం రాళ్ళు వేస్తున్నప్పుడు ఉడత సాయం చేస్తుంది సీతాదేవిని తేవడానికి రాముడికి తోడుగా. ఆ టైంలో రాముడు ఉడతను తొక్కితే ఉడత రామా అంది. ఈ రోజున ఎందుకు రాముడు ఏమనంటే అదేంటి నన్ను చెప్పించలేదు తిడతామంటే నువ్వు దేవుడు అయ్యా, నిన్నే నమ్ముకున్నాం, మేము నిన్నేం తిట్టగలమయ్యా అని ఉడత చెప్పింది. ఈ రోజున అదే పరిస్థితుల్లో మేము ప్రజలకు సేవలు అందించిన వాళ్ళే తప్ప ప్రభుత్వాలను శాసించిన వాళ్ళం కాము కదా, చిన్న సాయం చేసిన వాళ్ళమే. ఈ రోజున ప్రభుత్వంలో మీరేగా మాట ఇచ్చింది, ఈరోజు మీరే తొక్కితే మేము ఎవరు చెప్పుకోవాలం? అందుకనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు మా వల్ల ఆలోచించి ఒక అవకాశం కల్పించండి అయ్యా, మంచి మనసు తెచ్చుకోండి అయ్యా అని చెప్పి మిమ్మల్ని మీడియా రూపంలో బతులాడుతున్నాం. ఒకవేళ ఇన్ కేస్ వాలంటీర్ని తీసుకోము, ఇంకా మీతో మాకు పని లేదు అని ప్రభుత్వం స్పష్టం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ఉద్యమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది? అంటే మొన్న ఈ మధ్యన మీరు అడిగిన ప్రశ్న నేను జనాల్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ కూడా ఒక మాట ఇంటర్వ్యూలు అడుగుతున్న టైంలో మేము కూడా ఇంటర్వ్యూ చేసాం జనాల్లోకి వెళ్ళి. ఆవిడ కూడా ఒక మాట చెప్పిందనమాట, ఆదివారం వెళ్ళిన తర్వాత సోమవారం వస్తుందయ్యా అంది. అంటే ఏంటమ్మా అని అడిగా ముసలావిడిని, పెన్షన్ తీసుకునే ఆవిడే. అవును బాబు సోమవారం వస్తుంది కదా, ఆదివారం వెళ్తే రాకుండా ఏమి ఉండదు కదా అంది. అంటే మీరు అన్నారు కదా ఒకవేళ మీ వాలంటీర్ 2,60,000 మంది తీసుకోకపోతే మీరు ఏం చేయబోతున్నారు అనేది. డెఫినెట్గా ఆ రోజు వచ్చినప్పుడు ప్రజల ద్వారా ఇప్పుడైతే మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజల మద్దతు కోరుకుంటున్నాం. ఈ రోజున మేము అర్జీలు పెట్టాం, రేపటి నుంచి ప్రజలు కూడా అర్జీలు పెడతాం రెడీ అవుతున్నారు. ప్రజల మద్దతును కూడా కాదని చెప్పి మీరు అదే శాసిస్తే గత ప్రభుత్వాలకు ఏ రకంగా పట్టినాయో మేమేం చెప్పక్కర్లే, మీడియానే మనం అందరం చూసాము. మీకేం పడుతుందో కూడా మాకు తెలియదు, మేము కూడా శాసించలేము. ఓకే రైట్. ఏదైతే వాలంటీర్స్ అసోసియేషన్గా ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ గోవిందరాజులు కావచ్చు, వాలంటీర్లుగా విధులు నిర్వహించినటువంటి వారు కావచ్చు, మీ మీద నమ్మకంతోనే మేము ఓట్లు వేసాం, ఖచ్చితంగా మాకు వాలంటీర్లుగా అవకాశం కల్పించి ఆనాడు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 10,000 వేతనం కూడా అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వంగా మమ్మల్ని స్పందించి విధుల్లోకి తీసుకొని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని కూడా వారు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.